వెల్కమ్ టు అవర్ వీడియో. సో ఈరోజు అయితే మనము చెర్రీ టమాటోస్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. సో దీనికైతే ఫస్ట్ టమాటోస్ని క్లీన్ చేసుకుని కట్ చేసుకుని రెడీగా పక్కనైతే పెట్టేసుకోండి. దాని తర్వాత మీరు ఏదైతే నూడిల్స్ తీసుకుంటారో, మేమైతే ఇక్కడ వెజ్ హక్కా నూడిల్స్ తీసుకున్నాం. దాన్ని సరైన క్వాంటిటీ మీకు ఎంతమందికి కావాలో దానికి తగ్గట్టుగా పక్కన పెట్టేసుకోండి. అండ్ దీన్ని మనం బాయిల్ చేసుకోవడానికి వాటర్లో సాల్ట్ అండ్ లెస్గానే, సాల్ట్ మరి ఎక్కువగా ఉండకూడదు, అండ్ ఆయిల్ కూడా వేసుకుని దీన్ని బాయిల్ అయితే చేసేద్దాం. వన్స్ ఇది కుక్ అయిన తర్వాత ఓవర్ కుక్ అవ్వకూడదు, అలానే తక్కువ కూడా అవ్వకూడదు. కరెక్ట్గా ఉన్న టైంలో చూసి దాన్ని తీసి వడగొట్టేసుకోండి. స్ట్రెయిన్ చేసేసిన తర్వాత దాన్ని విడిగా పక్కన పెట్టండి, సో దట్ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా సరే పోతుంది. అండ్ మనకి దీనికి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే వన్ బై వన్ మనం ఫ్రైకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అయితే మనము చిల్లీ అండ్ గార్లిక్ అయితే ఆయిల్లో వేయిస్తున్నాము. వన్స్ ఇది మంచిగా వేగాక దెన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేయండి. వన్స్ ఇది వేగిన తర్వాత ఇందులోని చెర్రీ టమాటోస్ కూడా యాడ్ చేసేయండి. అండ్ ఇదేంటంటే ఇందులోనే మనము ఇది వేగడానికి ముందే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసేస్తాం. అండ్ గుర్తుపెట్టుకొని మనం ఆల్రెడీ సాల్ట్ని నూడిల్స్లో కుక్ అయ్యేటప్పుడు యాడ్ చేస్తాం. సో రిమైనింగ్ సాల్ట్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి, లేదంటే కనుక మనకి ఫ్లోప్ అయిపోతుంది మొత్తం. సో ఇక్కడ సాల్ట్తో పాటు పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ ఇది 1.5 స్పూన్ పెప్పర్ అయితే యాడ్ చేస్తున్నాము. మీకు కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బడ్స్ ప్రకారంగా. సో వన్స్ ఇది కుక్ అవ్వాలంటే మనం దీన్ని క్లోజ్ చేసేసి 2 minutes వదిలేస్తే నెక్స్ట్ అది బాగా మగ్గిపోతాయి. దాని తర్వాత మన నూడిల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో మిక్స్ చేసేసుకుంటే మన నూడిల్స్ అయితే కంప్లీట్గా రెడీ. బట్ ఇన్ కేస్ మీకు సాల్ట్ అడ్జస్ట్మెంట్స్ అలాగానే ఏమైనా కుదరకపోతే కనుక దెన్ మీరు లాస్ట్ స్టెప్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇష్టమైన వాళ్ళైతే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, క్విక్గా అయిపోయింది, సెటిల్డ్గా ఉంది. మీరైతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇట్స్ గుడ్ టు గో.